హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ చూసారా, ఇది అయితే బ్లౌజ్ అండి. నిన్న సాయంత్రం అయితే నేనైతే కటింగ్ చేశాను. ఇప్పుడైతే చూడండి, పీస్లు అయితే అన్ని జాయింట్ అయితే చేసుకొని పెట్టేశాను. చూడండి, ఇట్లా చేయడం వల్ల కూడా మనకు పని అయితే చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే జరిగిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఎంతసేపు ఫ్రెండ్స్, గమ్ముతో పని లేకుండా అతికించుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక 10 నిమిషాల్లో మనం జాయింట్లు అయితే వేసుకునేయచ్చు. చూడండి, ఒకవేళ చూడండి ఎక్కడే కానీ ముడత కూడా లేకుండా చూడండి, చాలా నీట్ ఫినిషింగ్ అయితే చూడండి. మీకు కలర్ అయితే చూపిస్తున్నాను, గమ్తో జాయింట్ లేకుండా నేను వేరే కలర్ థ్రెడ్ వేసి అయితే కుట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే తక్కువ టైంలోనే మనకు బ్లౌజ్ కూడా ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోవచ్చు. ఇప్పుడు నేనైతే 10 నిమిషాల ముందు ఇదైతే జాయిన్ చేయడం మొదలుపెట్టాను ఫ్రెండ్స్. చూడండి, 10 నిమిషాలు అంటే 10 నిమిషాల్లో మనము ఈ పీస్ వర్క్ అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంకా నడుముకి అయితే బెల్ట్ వేయాలి. ఇది స్టిచ్చింగ్ జాయింట్లు వేసుకున్నప్పుడు వేయచ్చు. నేనైతే మీతో వీడియో షేర్ చేద్దామని, లేకుంటే అది కూడా వేసేసింది. షేప్ బెల్ట్లు, హ్యాండ్స్ చూడండి, కట్ వర్క్ మోడల్. మనము హ్యాండ్స్కి చూసారా, ఇక్కడ పీసులు కూడా అయితే నేను జాయింట్లు వేసేసి తర్వాత అయితే వేసేసాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా మనము కుట్టుకోవడం వల్ల పని కూడా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. గమ్ముతో అంటించినామనుకో, గమ్ముతో ఒక దగ్గర కూర్చొని బాగా ఐరన్ బాక్స్ పక్కన పెట్టుకోవాలి, ఐరన్ చేస్తూ ఉండాలా, ఒక పక్క గమ్ అంటించాలా. అంతకన్నా సులువైన పద్ధతి అయితే నాకైతే, నేను ఇదే పద్ధతి ఫ్రెండ్స్. నేను ఒక్కరోజు కూడా గమ్ముతో జాయింట్ అయితే చేయలేదు. అట్లా చేయడం వల్ల కూడా మనకే టైం వేస్ట్. ఒకవేళ మిస్టేక్ అయినా, ఒకవేళ కాలిపోతే క్లాత్ హీట్ ఎక్కువయ్యి క్లాత్ కాలినా అది మనకు బాధే కదా, కస్టమర్ ఒప్పుకోరు కదా. ఇట్లా చేస్తే మనము ఈజీగా కుట్టుకోవచ్చు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇది రైటో రాంగో నాకు తెలీదు. నాకు తెలిసిందైతే నేనైతే చెప్తానని మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నాకైతే ఈ పద్ధతి బాగా నచ్చింది కాబట్టి మీతో కూడా షేర్ చేస్తాను. ఇట్లా ఫ్రంట్ ఇవి షేప్ బెల్ట్, హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్గా మనము సైడ్ ఈ గమ్తో జాయిన్ చేసిన మళ్ళీ మిషన్ మీదకి రావాల్సిందే కదా. ఈ స్టిచ్చింగ్లో పీస్ జాయింట్ చేయాలి కదా. దానికి బదులు మనం ఒకేసారి మిషన్ మీదనే వర్క్ చేసుకునేస్తే ఈజీ అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, నేను మేడ కూడా చూడండి, ముడత కూడా లేదు ఫ్రెండ్స్. చూడండి, ఇంత క్లారిటీగా నేను చూపిస్తాను. నేను ఇక్కడే కానీ మీకు ముడత అనేది రాలేదు. చూడండి, ఇంత ఫినిషింగ్. ఫ్రంట్ పార్ట్ చూడండి, మనకైతే ఏముంది ఫ్రంట్ 4 పీసులు, బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఇదిగోండి, ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షేప్ బెల్ట్, హ్యాండ్స్, ఇంతే కదా. ఇంకా చూడండి, ఇంకా అర్ధ గంటలో మనము ఫినిషింగ్ అయితే చేయొచ్చు. కానీ 40 నిమిషాల్లో బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ పద్ధతి అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే కనుక మా ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా మంచి ఐడియాలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.